నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. సర్పై ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. ఎందుకీ గందరగోళం? అడుగడుగునా సమస్యలేనా? ఓటు సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పత్రాలు ఇవ్వాలి? ఈసీ రూల్స్ ఏం చెప్తున్నాయి? సర్ టెన్షన్ పెడుతోంది. ఓటు ఉంటుందో ఊడుతుందోనని ఆందోళన ఎక్కువైంది. 2002 జాబితాలో పేరు లేకుంటే ఏం చేయాలి? ఓటు సేఫ్ ఉంచుకోవడం ఎలా? ఇక క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలేంటి? ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే చర్చ నడుస్తోంది. అసలు ఏం జరుగుతోంది? సర్ అంటూ ప్రశ్న తరచూ వస్తోంది. అసలు క్షేత్రస్థాయిలో చిక్కులేంటి? బిఎల్ఓలకు ఎదురవుతున్న వింత పరిస్థితి ఏంటి? సర్పై ఎన్నో సందేహాలు, మరెన్నో అనుమానాలు. ఎందుకీ గందరగోళం? అడుగడుగునా సమస్యలేనా? ఓటు సేఫ్గా ఉండాలంటే ఏం చెయ్యాలి? ఏ పత్రాలు ఇవ్వాలి? రూల్స్ ఏం చెబుతున్నాయి? సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్. పక్కాగా ఓటర్ల జాబితా ఉంచడమే. ఏ ఒక్క అర్హుడు ఓటు హక్కు కోల్పోకూడదు అనేది దీని ఉద్దేశం. ఎన్నికల సంఘం చేపట్టే కీలకమైన ప్రాసెస్. ఓటర్ల జాబితా సరిగ్గా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండేలా చేయడమే ప్రత్యేక సమగ్ర సవరణ లక్ష్యం. నిజంగా ఎవరికైనా ఓటు హక్కు ఉంటే ఇలాంటి ప్రతి పౌరుడి పేరు ఈ ఓటర్ల జాబితాలో ఖచ్చితంగా ఉండి తీరాలి. అలాగే మరణించిన వారు, వలస వెళ్లిన వారు, లేదంటే తప్పుగా రిజిస్టర్ అయిన వారి పేర్లు ఈ జాబితా నుంచి తొలగించాలి. ఈ పని ఎందుకు అవసరమంటే రోజు రోజుకు చాలా మంది ఏదో ఒక కారణం చేత ఒక ఊరు నుంచి మరో ఊరికి వలస వెళ్తున్నారు. కొందరు ఒకటి కన్నా ఎక్కువ ప్రాంతాల్లో ఓటు హక్కును రిజిస్టర్ చేసుకుంటున్నారు. మరికొందరి పేర్లు మరణించిన తర్వాత కూడా అలాగే ఓటర్ల జాబితాలో ఉంటున్నాయి. ఇలా జరిగితే ఎన్నికలపై రాను రాను ప్రజల్లో విశ్వాసం దెబ్బతింటుంది. ఇలాంటి సమస్యలను సరిచేయడానికే ఎస్ఐఆర్ను ప్రత్యేకంగా నిర్వహిస్తోంది ఈసీ. తెలంగాణలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఇంటింటి సర్వే జరుగుతోంది. ఓటర్ పేరుతో ముద్రించిన ఎన్యూమరేషన్ పత్రాలను బిఎల్ఓలు వారికి కేటాయించిన పోలింగ్ బూత్ల పరిధిలోని ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. ఒక్కో ఓటర్కు 2 పత్రాలను అందజేసి వివరాలు ఎలా నమోదు చేయాలో వివరిస్తున్నారు. పూర్తయిన చోట ఒకటి తీసుకొని రెండో దాన్ని రసీదుగా ఓటర్కు అందజేస్తున్నారు. ఇంటింటికి వెళ్తున్న బిఎల్ఓలు మొదట 2025 అక్టోబర్ అసెంబ్లీ ఓటర్ జాబితాలో కుటుంబ సభ్యుల ఓటర్ కార్డులను పరిశీలిస్తున్నారు. అందులో పేర్లు ఉంటే తిరిగి 2002 అసెంబ్లీ ఓటర్ జాబితాలు సరిపోల్చుతున్నారు. ఈ 2 జాబితాల్లో ఉంటే వారు ప్రస్తుతం ఉన్నారా, లేక ఇతర ప్రాంతాలకు వెళ్లారా, బతుకున్నారా, లేక చనిపోయారా, 2 ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారా తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. ఒకవేళ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లి ఉంటే వారి పేర్లను ప్రత్యేకంగా నమోదు చేసుకుంటున్నారు. చనిపోయిన వారి పేర్లను అక్కడికక్కడే తొలగించేందుకు మార్కు వేస్తున్నారు బిఎల్ఓలు. 60% దాకా మ్యాపింగ్ అయినాయి, కొన్ని కాలేదు. కాకపోతే వాళ్ళకు ప్రూఫ్ పెట్టుడు ఉంటుంది, మళ్ళీ తర్వాత చెప్తా అన్నారు సార్. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 35,985 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సర్ ప్రారంభించిన తొలి రోజు 8,000కు పైగా పోలింగ్ బూత్లకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ జరగలేదు. రెండో రోజు శుక్రవారం నాటికే 4,000కు పైగా పోలింగ్ బూత్లకు ఎన్యూమరేషన్ ఫారాలు చేరలేదని తెలుస్తోంది. శనివారం కూడా చాలా ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ ఫామ్స్ కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. పర్యవేక్షణ లోపం, సంబంధిత యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని బిఎల్ఓలు అంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా బూత్ లెవెల్ అధికారులు బిఎల్ఓలు ఇప్పటి వరకు 65 లక్షలకు పైగా ఎన్యూమరేషన్ ఫామ్లను పంపిణీ చేసినట్లు ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. కానీ ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచే పలు ప్రాంతాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో బిఎల్ఓలకు అవసరమైన ఎన్యూమరేషన్ ఫారంలు సకాలంలో అందకపోవడంతో పంపిణీ ప్రక్రియ మందగించిందని తెలుస్తోంది. రాష్ట్రంలోని మొత్తం 35,985 పోలింగ్ బూత్లలో దాదాపు 5,000కు పైగా బూత్లకు ఫామ్లు అందలేదని తెలుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో బిఎల్ఓలు పలు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. సర్ యాప్పై పూర్తి అవగాహన లేకపోవడం, సాంకేతిక పరిజ్ఞానం లేని ఓటర్లకు ప్రక్రియపై సరైన అవగాహన కల్పించకపోవడం, పాత ఓటర్ జాబితాల్లో పేర్లు గుర్తించడం వంటి అంశాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో లక్షలాది మంది ఓటర్లు ఏం చేయాలి, ఎవరిని సంప్రదించాలి అనే విషయంలో స్పష్టత లేక అయోమయంలో ఉన్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు అధికారులు వెనకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో బిఎల్ఓల పనితీరుపై విమర్శలు మొదలయ్యాయి. గడువులోగా ఎలా పూర్తి చేస్తారు అనే అంశాలపై స్పష్టత లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దొరుకుతున్నాయి కానీ మస్తు ఇబ్బంది అవుతున్నాయి. ఇప్పుడు ఇబ్బంది అయితే మేమే చూసుకుంటున్నాం. కాని పనులు ఇవన్నీ వాటి అనవసరంగా ఉన్నోళ్ళకి కూడా పోతాయి.
ఇక్కడ ఉండి ఒక 20 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా వీళ్ళు బంగ్లాదేశ్ పోయినట్టు పాకిస్తాన్ పోయినట్టు చేసేస్తారు. ఈ లెక్క ప్రకారం మీద అట్లనే కనబడుతుంది. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ, ఓటర్లకు వాటిని వివరించడంలో పలు ప్రాంతాల్లో బిఎల్ఓలు అయోమయానికి గురయ్యారు. వారికి క్షేత్రస్థాయిలో శిక్షణ ఇచ్చినప్పటికీ సాంకేతికంగా ఆన్లైన్లో కానీ, కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన లింక్ కానీ తెరిచి ఓటర్ల జాబితా వివరాలు తెలుసుకోవడంలో తికమక పడుతున్నారు. ఓటర్లు పత్రాన్ని ఎలా నింపాలి అని అడిగితే కొన్ని చోట్ల ఏం చెప్పాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. పలు చోట్ల మ్యాపింగ్ జరిగిన ఓటర్లకే ప్రాధాన్యమిచ్చారని, ఎన్యూమరేషన్ పత్రాలను వారికే పంపిణీ చేశారు అని ఫిర్యాదులు వచ్చాయి. ఇవి పూర్తయిన తర్వాత అన్మ్యాపింగ్ పత్రాలను అందిస్తామని పేర్కొనడంతో అక్కడి ఓటర్లు ఏం చెయ్యలేని పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఫోటో పెట్టాలి, 2002లో ఉంటే ఇక్కడ ఫిలప్ చేయాలి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని దీంట్లో ఫిలప్ చేయాలి. 2002లో లేకపోతే వాళ్ళ ఫాదర్ దాంట్లో కానీ, వాళ్ళ మదర్ దాంట్లో కానీ, వాళ్ళ నానమ్మ తాత ఎవరి దాంట్లో మ్యాపింగ్ అయితే వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఇక్కడ రాయాలి. మళ్ళీ ఇక్కడ సైన్ చేసి ఇవ్వాలి మాకు. ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ప్రారంభమై 4 రోజులైనా బాలారిష్టాలను అధిగమించలేదు. అనేక సమస్యల నడుమ రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టకపోవడంతో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ సక్రమంగా జరగలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యాప్ డౌన్లోడ్ చేసినా వారికిచ్చిన ఫోన్లు పనిచేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, బిఎల్ఓలుగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ దాదాపుగా ఆగిపోయింది. తొలి 3-4 రోజుల్లోనే పనులు మందకొడిగా సాగుతుండటంతో రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది అనే చర్చ నడుస్తోంది. క్షేత్రస్థాయిలో పురోగతిపై రోజువారీ సమీక్షలు నిర్వహించి సమస్యలను వెంటనే పరిష్కరించే రోజువారీ నివేదికలు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఏదైతే ఎస్ఐఆర్కి సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉన్నదో దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు. డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని చేయటం అనేది కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నది. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం, వాళ్ళు 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివినటువంటి వాళ్ళని ఇందులో నియమించుకోవటం, కొన్ని ప్రాంతాల్లో అయితే వెలుగులో పనిచేసినటువంటి ఎవరైతే బుక్ కీపర్స్ ఉన్నారో వాళ్ళను కూడా దీంట్లో అపాయింట్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ పూర్తి స్థాయిలో అవగాహన లేకపోవటం వల్ల ఓటర్స్ మ్యాపింగ్ చేసే దగ్గర కొన్ని ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక చిరునామాల ఆధారంగా ఇంటింటికి వెళ్తున్న బిఎల్ఓలకు వింత పరిస్థితి ఎదురవుతోంది. ఓటర్ జాబితాలో ఉన్న చిరునామాలో కొన్ని కుటుంబాలు ఉండడం లేదు. ప్రతి ఓటుకు ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వాలి. దాంతో వారికిచ్చే పరిస్థితి లేదు. అదే సమయంలో ఇంకొన్ని కుటుంబాలకు ప్రస్తుతం ఉంటున్న చిరునామాలో ఓటు లేదు. ఆ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. మా పాత చిరునామాలో ఓటు ఉంటుందా, దాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలి అని విజిట్కు వచ్చిన బిఎల్ఓలను అడుగుతున్నారు. ఓటు హక్కు ఉన్న చోటే ఫారం ఇస్తారని, అక్కడే నింపి ఇవ్వాలని బిఎల్ఓలు సూచిస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయ్యాక బదిలీ పెట్టుకోవాలని వివరిస్తున్నారు. హైదరాబాద్లో 70% మంది అద్దిళ్లలో నివసిస్తారు. వివిధ కారణాలతో ఇల్లు, ప్రాంతాలు మారుతుంటారు. ప్రతి చోట ఓటర్లుగా పేరు నమోదు చేసుకుంటూ ఉంటారు. ఒకే చోటే ఓటేస్తారు. నగరంలో తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడానికి ఇదే ప్రధాన కారణం. ప్రీ సర్వేలోనూ 46% మాత్రమే మ్యాపింగ్ జరగడం ఎందువల్లనే అనే టాక్ ఉంది. ఇక సర్ ద్వారా డబుల్ ఓట్లకు కాలం చెల్లుతుంది. అలాగే డెత్ ఓట్లు సైతం తొలగిపోతాయి. మ్యాపింగ్ కాని ఓట్లు అనుమానాస్పద ఓట్లుగా మిగిలిపోతున్నాయి. ఇలా ఒక్క ఆదిలాబాద్ జిల్లాలో 70,000 ఓట్లు ఉండిపోగా వారంతా సంబంధిత సర్టిఫికెట్లు బిఎల్ఓలకిచ్చి ఓటును పునరుద్ధరించుకోవాల్సి ఉంటుంది. జూలై 24 వరకు బిఎల్ఓలు ఇంటింటి సర్వే చేపడతారు. అందులో సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటర్ జాబితాను రెడీ చేస్తారు. ముసాయిదా జాబితాలో పేర్లు లేకున్నా, తప్పులు దొర్లినా ఓటర్లు క్లెయిమ్ చేసుకోవడానికి సవరణల కొరకు దరఖాస్తులు సమర్పించేందుకు 4 రోజుల సమయం ఇస్తారు. జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు సవరణలు, అభ్యంతరాల స్వీకరణ చేపడుతూనే విచారణలు, పరిష్కార ప్రక్రియను సెప్టెంబర్ 28 నాటికి పూర్తి చేస్తారు. అన్ని ప్రక్రియలు పూర్తి చేసి తుది ఓటర్ జాబితాను అక్టోబర్ 1న ప్రచురించేలా ఈసీఐ తెలంగాణకు షెడ్యూల్ను ఖరారు చేసింది. తెలంగాణలోనే కాదు, అటు ఏపీలోనూ సర్పై గందరగోళం కొనసాగుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో అడుగడుగున సమస్యలు ఎదురవుతున్నాయి. ఓటర్లలో ఎన్నో సందేహాలున్నా బిఎల్ఓలు తీర్చడం లేదు. ఫామ్స్ నింపడంలో ఇబ్బందులు ఎదురవుతున్నా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఏపీలో జూలై 14 వరకు ప్రాసెస్ కొనసాగుతోంది. బిఎల్ఓల ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే జరుగుతోంది. ఇదే సమయంలో పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియను కూడా జూలై 14లోగా పూర్తి చేస్తారు. జూలై 21న సేకరించిన ప్రాథమిక వివరాల ఆధారంగా ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రచురిస్తారు. ఇదే రోజు నుంచి ఆగస్టు 20 వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు తెలపడానికి, కొత్తగా ఓటు హక్కు కోసం క్లెయిమ్లు దాఖలు చేయడానికి ఓటర్లకు అవకాశం కల్పిస్తారు.
జూలై 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు వచ్చిన క్లెయిమ్లు, నోటీసుల అభ్యంతరాలన్నింటినీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరిస్తారు. సెప్టెంబర్ 22న అన్ని సవరణలు పూర్తి చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తుది ఓటర్ల జాబితాను అధికారికంగా విడుదల చేస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,16,18,359 మంది ఓటర్లు ఉన్నారు. 76% పైగా 2002 నాటి ఓటర్ల జాబితాతో మ్యాపింగ్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఇంకా మ్యాపింగ్ కావాల్సి ఉంది. ఓటర్ల జాబితాలో పేరున్న వారు ఎన్యూమరేషన్ ఫామ్తో పాటు 2002 నాటి జాబితాలో వారి లేదా వారి కుటుంబ సభ్యుల వివరాలు అందిస్తే సరిపోతుంది. ఇతర పత్రాలేవీ అవసరం లేదని అంటున్నారు. కానీ ఏపీలో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో బియ్యలవులకు ఇబ్బందులు తప్పడం లేదు. సర్పై ప్రజల్లో అవగాహన లేకపోవడం అడ్డంకిగా మారుతోంది. బదిలీలతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఉద్యోగులు అద్దింట్లో ఉండేవారికి ఫారాలను ఇవ్వాలో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై జనాల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు సవరణ, కుటుంబ వివరాల మార్పు, మరణించిన వారి పేర్ల తొలగింపు వంటి అంశాల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది. కానీ ఈ ప్రక్రియపై ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన లేకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది. బిఎల్ఓలు ఇచ్చే ఏ ఫారం నింపాలి, ఏ పత్రాలు సమర్పించాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి అనే విషయాల్లో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది నేమ్స్ పెద్దని కొన్ని మ్యాచ్ అవ్వట్లేదు. దానివల్ల మా ఇంట్లో 3 ఓట్లుంటే 2 అయ్యాయి, ఇంకొకటి అవ్వలేదు. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని ప్రయత్నిస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆధార్ కార్డు, ఓటర్ కార్డుల్లో ఉన్న పేర్లలో చిరునామా స్పెల్లింగ్ తేడా ఉన్నా దరఖాస్తు పూర్తి కావడం లేదు. తండ్రి పేరు, ఇంటి చిరునామాలో స్వల్ప మార్పు ఉన్నా తీసుకోవడం లేదంటున్నారు. దాంతో బూత్ లెవెల్ అధికారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకసారి కాదు, చాలాసార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కావడం లేదని మరికొందరు వాపోతున్నారు. బిఎల్ఓలు సహకరిస్తున్నారని, సాంకేతిక సమస్యలతో సర్ ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఇంకొందరు అంటున్నారు. సర్ ప్రక్రియపై గ్రామాలు, పట్టణాల్లో మరింత విస్తృతంగా ప్రచారం నిర్వహించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. పలు జిల్లాల్లో సర్ ప్రక్రియపై అవగాహన లేదని పెద్ద సంఖ్యలో జనం చెబుతున్నారు. బిఎల్ఓలు చెబుతుంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని అంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారం నింపి గుర్తింపు కార్డు, ఫోటో అధికారులకు అందించామంటున్నారు. ఫామ్ ఇచ్చి మొత్తం పూర్తి చేసి 2002 ఓటు ప్రకారం, లేకపోతే మన ఫాదర్స్ కానీ అది కానీ పూర్తిగా చేయాలని చెప్పారు. అది ఫిలప్ చేసి ఇస్తే మళ్ళీ ఇప్పుడు కొత్తగా మా పిల్లలకు కూడా ఓటు హక్కు పెట్టుకోవచ్చు. దీంట్లోనే ఆ కార్యక్రమం కూడా పూర్తి అవుతుంది. అందరూ కలెక్టర్లు కానీ అందరూ కానీ బాగానే క్షేత్ర స్థాయిలో బాగా చేస్తున్నారు. కాకపోతే ఫస్ట్ మొదట్లో కొంత అర్థం కాలేదు. తర్వాత ఈ 10 రోజుల నుంచి త్వరగతినే పూర్తి చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో సర్ ప్రక్రియ గందరగోళంగా మారింది. చాలా మంది తమకు అర్థం కావడం లేదని చెబుతున్నారు. బిఎల్ఓలు తమ అనుమానాలను నివృత్తి చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా చాలా మందికి తెలియడం లేదని అంటున్నారు. అవగాహన సదస్సులు పెట్టాలి. ఫస్ట్ గ్రామాల్లో లేకపోతే బయట కూడా ఎక్కడ పడితే అక్కడ అవగాహన సదస్సులు పెట్టి, బాబు ఇలాగ వాటర్ లిస్ట్ ఏదో చేంజ్ చేస్తున్నామనో, లేకపోతే వాటర్ లిస్ట్ చేంజ్ అంటారు కొంతసేపు ఏమో రివిజన్ అంటారు. పాత 2002లో ఉన్న ఓట్లే ఇప్పుడు 2026లో ఉన్నాయంటారు. అది దానికి దీనికి ఒక ఫార్మ్ 8 అంటారు, ఫార్మ్ 6 అంటారు. అసలు మాకు ఏమి ఇప్పుడు ప్రజల్ని టోటల్గా కన్ఫ్యూజ్ చేయడమే ఇది. ఓటు హక్కు ప్రతి పౌరుడి రాజ్యాంగబద్ధమైన హక్కు. కానీ ఆ హక్కుని వినియోగించుకోవాలంటే ముందుగా ఓటర్ల జాబితాలో పేరు సక్రమంగా ఉండాలి. ప్రత్యేక సవరణ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు ఆన్లైన్ దరఖాస్తుల్లో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. సర్ అంటే పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఓటర్లు వలస వెళ్లడం, మృతి చెందిన వారి పేర్లను తొలగించకపోవడం, మరో చిరునామాకు మారడం వంటి వాటిపై సమగ్ర సర్వే జరిపి అనర్హులను తొలగించి అర్హులను జాబితాలో చేర్చే ప్రక్రియ అని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు అంటున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. ఎవరిని కదిలించినా ఓటు పోతుందేమోననే ఆందోళనే కనిపిస్తోంది. జరుగుతున్న ప్రాసెస్పై స్పష్టమైన అవగాహన లేకపోవడం ఎందుకు కారణం? దీనికి తోడు బిఎల్ఓలు తికమగ సమాధానాలు ఇవ్వడం వారిని మరింత కలవరపెడుతోంది. ఇక ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటూ స్వగ్రామంలో ఓటు హక్కు ఉన్నవారికి కూడా ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. ఒక వ్యక్తికి ఒకే చోట మాత్రమే ఓటు హక్కు ఉండాలి. 2 ప్రాంతాల్లో ఓటు నమోదు చేయడం చట్టవిరుద్ధం. ఉదాహరణకు ఏపీలో నివాసముండే ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఉంటున్న వారు ఒకవేళ హైదరాబాద్లో ఓటు నమోదు చేసుకోవాలంటే ముందుగా ఏపీలో ఓటును రద్దు చేసుకోవాలి. అనంతరం తెలంగాణలో ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా ఆధారంగా ఫారం 6 లేదా అవసరమైన దరఖాస్తు ప్రక్రియ ద్వారా కొత్తగా ఓటు నమోదు చేసుకోవచ్చు. అదే ఇప్పటికే తెలంగాణలో ఓటు ఉండే చిరునామా మాత్రమే మారితే ఫారం 8 ద్వారా అడ్రస్ మార్పు చేసుకోవాలి.
ఏపీలో ఓటరుగా ఉండే ఇక్కడ సర్లో పేరు నమోదు చేసుకోవడానికి వీలు ఉండదు. అదేవిధంగా కుటుంబంలోని ఒక ఓటర్ ఇతర ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఆ వ్యక్తి ఎన్యూమరేషన్ పత్రాన్ని ఆ కుటుంబ పెద్దకు అందిస్తారు. ఓటర్ తరపున ఆ ఇంటి పెద్ద ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి సంతకం చేసి BLOకు అందించాలి. ఒకవేళ ఓటర్ విదేశాల్లో ఉంటే ఆ వ్యక్తి వివరాలు ఆ కుటుంబ పెద్ద ఎన్యూమరేషన్ ఫామ్లో నింపి సంతకం చేయొచ్చు. లేకపోతే విదేశాల్లో ఉన్న అర్హులైన ఓటర్లు ఆన్లైన్ ద్వారా ఫామ్ నింపొచ్చు. అప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాల్లో సర్ ప్రాసెస్ జరిగింది? ఇప్పటిదాకా ఎన్ని కోట్ల ఓట్లు తొలగించారు? దానికి రీజన్ ఏంటి? ఇప్పుడు జరుగుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటి? ఓటు సేఫ్గా ఉండాలంటే ఏం చేయాలి? ఏ పత్రాలు అధికారులకు ఇవ్వాలి? రూల్స్ ఏం చెప్తున్నాయి? ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అమలుకు ఇటీవలే ఏడాది పూర్తయింది. ఈ ఒక్క ఏడాదిలోనే ఎన్నో కాంట్రవర్సీలకు ఇది తెరతీసింది. అయినా పలు రాష్ట్రాల్లో సక్సెస్ఫుల్ గా ఈసీ కంప్లీట్ చేసింది. దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్కు మధ్య తీవ్ర వివాదం రేపిన ఈ ప్రక్రియలో ఇప్పటి వరకు కనీసం 6 కోట్ల ఓటర్ల పేర్లు తొలగించారు. ఓటర్ జాబితా ప్రక్షాళన ప్రస్తుతం దేశంలోని 19 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతోంది. గతేడాది జూన్ 24న బీహార్లో అసెంబ్లీ ఎన్నికల వేళ పైలట్ ప్రాజెక్టుగా సర్ను చేపట్టింది ఈసీ. సర్ పూర్తయ్యేసరికి అక్కడ 65 లక్షల పేర్లు ఓటర్ జాబితా నుంచి తీసివేశారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. అర్హులైన ఓటర్ల పేర్లను ధృవీకరణ పత్రాలు లేవనే సాకుతో బీజేపీకి అనుకూలంగా ఈసీ తొలగిస్తోందంటూ ఆరోపించాయి. వివిధ అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ చాలాసార్లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్లపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ ఏడాది మార్చిలో సర్ చేపట్టే అధికారం ఈసీకి ఉందని తేల్చి చెప్పింది. పశ్చిమ బెంగాల్, బీహార్లలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా పేర్లు డిలీట్ అయిన వ్యక్తులకు రాష్ట్ర సంక్షేమ పథకాలు, ప్రయోజనాల నుంచి మినహాయిస్తున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర శాసనసభ ఎన్నికల తర్వాత సర్ డేటాను సామాజిక భద్రతకు ఉపయోగించుకుంటున్నట్లుగా ఆ 2 రాష్ట్రాలు ప్రకటించాయి. అర్హులైన ఓటర్లను తొలగించకుండా అనర్హులు ఎవరూ ఓటర్ల లిస్టులో చేర్చకుండా చూసేందుకు ఎస్ఐఆర్ ఉపయోగపడుతుందని ఈసీ చెబుతోంది. రెండో దశలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవాలలో సర్ ప్రక్రియను నిర్వహించారు. ఈ రాష్ట్రాలన్నింటిలో కలిపి సరాసరిగా ఓటర్ల జాబితాను 10.2% మేర తగ్గించారు. ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికల పోలింగ్కు ముందు ఓటర్ల సంఖ్య 50.99 కోట్లకు పైగా ఉంటే సర్ తర్వాత 45.81 కోట్లకు తగ్గింది. అంటే ఇది 5.18 కోట్లకు పైగా తగ్గిందన్నమాట. అంటే ఓటర్ జాబితా 10.2% తగ్గింది. మరణించిన మొత్తం ఓటర్లు 66,88,636 మందిని ఓటర్ల లిస్టు నుంచి తొలగించారు. వీరిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్, బెంగాల్లోని ఉన్నారు. మూడవ దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో సర్ ప్రక్రియ జరుగుతోంది. అందులో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, సిక్కిం, త్రిపుర, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాజధాని ప్రాంతం, చండీగఢ్, దాద్రా అండ్ నగర్ హవేలీ, డమన్ డయ్యూ ఇలా మొత్తం 12 రాష్ట్రాలలో కొనసాగుతోంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కొనసాగుతోంది. అసలు ఎస్ఐఆర్ ప్రాసెస్ అంటే ఏంటి? ఓటు డిలీట్ కాకుండా ఉండాలంటే అధికారులకు ఏ పత్రాలు ఇవ్వాలి అనే విషయానికి వస్తే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా BLOలు ఇంటింటికి తిరుగుతారు. ఓటర్ వివరాలకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్ను అందజేస్తారు. కొత్త ఓటర్ల కోసం ఫామ్ 6 డిక్లరేషన్ను సేకరిస్తారు. ఈ ఫామ్లో ఓటర్లు తమ వివరాలను నింపాలి. ప్రతి ఓటర్ను కనీసం 3 సార్లు కలిసి వివరాలను ధృవీకరించుకుంటారు అధికారులు. ఓటర్ల జాబితా నుంచి అనర్హులను తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చే ప్రక్రియలో ప్రతి ఓటర్ 11 ఐడెంటిటీ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఓటర్ ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్లో ఫారాన్ని నింపినప్పుడు సాఫ్ట్వేర్ కేవలం ఆ నియోజకవర్గంలోనే వెతకదు. 2002 నాటి రాష్ట్ర వ్యాప్త డేటాబేస్లో వారి పేరు, తండ్రి లేదా భర్త పేరును రన్ చేసి చూస్తుంది. 2002లో ఓటు లేకపోతే ఏంటనే డౌట్ ఎక్కువగా వస్తోంది. వలస వెళ్లడం, అప్పట్లో ఓటు నమోదు చేసుకోకపోవడం వల్ల 2002 రికార్డు అస్సలు దొరక్కపోతే అప్పుడు పౌరుని ఓటును తొలగించరు. దానికి బదులుగా వారి ప్రస్తుత నివాస ప్రాంతంలో స్థానికులేనని నిరూపించే ప్రత్యామ్నాయ పత్రాలను పరిశీలించి ప్రస్తుత ఓటును జెన్యూన్ గా ఖరారు చేస్తారు. అదేవిధంగా కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారి పేర్లు 2002 పాత ఓటర్ జాబితాలో ఉండవు. అలాంటి వారి విషయంలో వారి తండ్రి, తల్లికి చెందిన 2002 ఓటర్ ఐడి రికార్డుతో పిల్లల ఓటును లింక్ చేస్తారు. గుర్తింపు కోసం కావాల్సిన పత్రాలేంటంటే ఓటర్ గుర్తింపు కోసం ఫోటో ఐడి డాక్యుమెంట్స్ ను సేకరిస్తారు. ఇందుకోసం ఆధార్ కార్డు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు, పాన్ కార్డు వంటివి ఇవ్వాల్సి ఉంటుంది.
ఓటర్ వయసుకు సంబంధించిన వివరాల కోసం బర్త్ సర్టిఫికేట్, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, మెట్రికులేషన్, ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ వంటి వాటిల్లో ఏదో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. నివాస ప్రాంత ధృవీకరణ కోసం ఆధార్ కార్డు, రేషన్ కార్డు, యూటిలిటీ బిల్, బ్యాంక్ పాస్బుక్ లేదా క్యాన్సిల్ అయిన చెక్, ప్రస్తుత అడ్రస్తో ఉన్న డ్రైవింగ్ లైసెన్స్, రెంటల్కు సంబంధించిన యజమానితో ఏదైనా అగ్రిమెంట్ ఉంటే వాటి పత్రాలు అందించాలి. ఒకవేళ పైన చెప్పిన పత్రాలు పూర్తిగా అందుబాటులో లేనప్పుడు వాటి స్థానంలో ప్రత్యామ్నాయంగా వేరే డాక్యుమెంట్లను అధికారులకు సబ్మిట్ చేయొచ్చు. పుట్టిన తేదీల నిరూపణకు 1987 జూలై 1కి ముందు జన్మించిన వారు తమ పుట్టిన తేదీ, స్థల నిర్ధారణ పత్రాలు చూపించాలి. ఆ తర్వాత నుంచి 2004 డిసెంబర్ 2 మధ్య జన్మించిన వారు తమతో పాటు తల్లిదండ్రుల పుట్టిన తేదీ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉంటుంది. ప్రత్యామ్నాయ పత్రాలు వచ్చేసి కుల లేదా ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్, స్కూల్ లేదా డిప్లొమా సర్టిఫికెట్ ఇవ్వొచ్చు. కొన్ని తప్పనిసరి సందర్భాలలో ఉద్యోగిగా కంపెనీ ఇచ్చిన ఐడి ప్రూఫ్ను కూడా సమర్పించవచ్చు. సర్ ప్రాసెస్ కు సంబంధించిన పత్రాలన్నింటినీ బూత్ లెవెల్ ఆఫీసర్లు డోర్ టు డోర్ వెరిఫికేషన్ సమయంలో పరిశీలిస్తారు. కొత్త ఓటర్లు ఫామ్ 6 ను ఫిల్ చేసినప్పుడు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను ప్రచురించిన తర్వాత ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఈ పత్రాలను అందించి పరిష్కారం చేసుకోవచ్చంటున్నారు అధికారులు. బిఎల్ఓలు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ ఓటు మ్యాపింగ్ అయ్యిందా లేదా, అన్మ్యాపింగ్ అయ్యిందా అనే వివరాలు వారి దగ్గరుంటాయి. ఒకవేళ వివరాలు తప్పుగా ఉంటే లేదా మీరు ఇల్లు మారితే ఎలా నింపాలో బిఎల్ఓలు చెబుతారు. ఒకవేళ బిఎల్ఓ రాకపోయినా లేదా ఏదైనా డౌట్ ఉన్నా వెంటనే 1950 టోల్ ఫ్రీ నంబర్కు డయల్ చేస్తే పరిష్కారం లభిస్తుంది. ఏ ఒక్కరి ఓటును ముందస్తు సమాచారం లేదా నోటీస్ ఇవ్వకుండా తొలగించే అధికారం ఎవ్వరికీ లేదు. మరణించిన వారిని 2 చోట్ల ఉన్న ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఓటర్లు తమ ఓటును స్టేటస్ సీఈఓ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ స్పెల్లింగ్ తప్పుల వల్ల పేరు దొరకకపోతే బిఎల్ఓలకు పాత వివరాలు చెబితే వారు బిఎల్ఓ నెట్ యాప్ గ్లోబల్ సెర్చ్ ద్వారా వెతికి అక్కడికక్కడే మాన్యువల్ గా ట్యాగ్ చేస్తారు. ఈ అవకాశాన్ని ఓటర్లందరూ సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. మొత్తానికి జనానికి కాదు, అధికార పార్టీ అయినా అపోజిషన్ లీడర్లైనా ఇప్పుడు అందరికీ ఒకటే ఫోబియా. తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారాయి. బెంగాల్లో దీదీకి చుక్కలు కనిపిస్తున్నాయి. అటు టీఎంసీ, ఇటు డీఎంకే ఓడటమే కాదు, 2 పార్టీల అధినేతలు సీఎంగా ఉంటే సొంత సీటులో ఓటమి పాలయ్యారు. మరి సర్ కంప్లీట్ అయ్యాక తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఓట్లు పోతాయి, ఏం జరుగుతోంది అనే చర్చ నడుస్తోంది.